ఇక రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా మారావు గనుక దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేయాలి. సహవాసం చాలా అవసరం. మరి ఆ సహవాసము సరైన సహవాసం కావాలి, సరైన దేవుని పిల్లలతో కావాలి. మనం ఎవరితో ఉంటామో దాన్ని బట్టే మనం ఎవరితో సహవాసం చేస్తామో వారితోనే దాన్ని బట్టే మనం ఉంటాం కనుక జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానాభివృద్ధి పొందును అన్నాడు. ఆత్మీయులతో సహవాసం చేయవాడు ఆత్మీయుడిగా మార్చబడతాడు, ఆత్మీయ అభివృద్ధి పొందుతాడు. కనుక మనకి సహవాసం కావాలి. ఎలాంటి సహవాసం కావాలంటే దగ్గరగా ఉండే సహవాసం, కొంచెం పలుకుబడి ఉన్న సహవాసం, లేకపోతే రిచ్గా ఉండే సహవాసం, లేదంటే మన కులం వాళ్ళందరూ వెళ్ళే సహవాసం, లేదంటే మన ఊరు వాళ్ళందరూ వెళ్ళే సహవాసం, లేదంటే అక్కడ ఒక పెద్ద మంచి ఒక పేరు కలిగినటువంటి స్పీకర్, ఒక పేరు ప్రతిష్టలు కలిగినటువంటి ఒక ప్రసంగి కూడా ఉన్న సంఘం, ఇవన్నీ వీటినేటిని మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసుకుంటే అసలు మన ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఇవేవి కూడా మనకి ప్రామాణికం కాదు. మనకెల్లా ఏం కావాలంటే ఆత్మీయమైన సంఘం, సహవాసం కావాలి. ఇక్కడ చూడండి, మనకు ఎలాంటి సహవాసం ఉండాలంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రమైన హృదయం కలిగిన వారే ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును రెడీ. ఎవరితో వెంటాడాలి? నువ్వు ఎవరితో ఉండు అని అంటున్నాడంటే పవిత్రమైన హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయాలి. పవిత్రమైన హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని కలిగిన ప్రార్థన, దేవునికి పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయువారితో కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అంటే వీళ్ళెవరు? ఎలాంటి వాళ్ళతో ఉండు? ఓ తిమోతి, నువ్వు ఎలాంటి వాళ్ళతో ఉండు, నువ్వు ఎలాంటి వాళ్ళతో నడు అంటున్నాడు తెలుసా? ఎవరైతే పవిత్రమైన హృదయాన్ని కలిగి దేవునికి ప్రార్థన చేస్తారో, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సమాధానాన్ని వెంటాడుతారో అందుకోవాలని, నీతిని అందుకోవాలని, విశ్వాసాన్ని అందుకోవాలని, సమాధానాన్ని అందుకోవాలని, ఇంకోటి ఏంటండి ప్రేమను అందుకోవాలని ఎవరైతే ప్రయాసపడుతుంటారో, దాన్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటారో అలాంటి ఆత్మీయులతో ఉండు, నువ్వు కూడా వెంటాడు. ధనాన్ని వెంటాడేవాళ్ళు, పేరు ప్రతిష్టతలు పొందాలనుకునేవాళ్ళు, మోహపు సంబంధమైన, వ్యభిచార సంబంధమైన పాపంలో వెంటాడేవాళ్ళు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో వెంటాడేవాళ్ళు, 24 గంటలు టీవీ చూసేవాళ్ళతోనూ, 24 గంటలు సినిమాలు చూసేవాళ్ళతోనూ, 24 గంటలు కూడా ఒట్టి మాటలు, ముసలమ్మ మాటలు మాట్లాడేవారితోనూ నువ్వు వారితో జీవితం గడిపితే మనం కూడా అలాగే అయిపోతాం. అలాంటి వారితో ఉండమంటలేదు. ఎలాంటి వారితో ఉండమంటున్నాడట? పవిత్రమైన హృదయులు, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ఎవరైతే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతాడో అలాంటి వాళ్ళతో నువ్వుండి నువ్వు కూడా వెంటాడు అన్నాడు. కనుక మనకి ఎటువంటి సహవాసం కావాలి? ఇలాంటి ఆత్మీయుల సహవాసం. వాళ్ళ జీవితంలో డబ్బు కంటే నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం
పవిత్రమైన హృదయం, డబ్బు కంటే పవిత్రమైన హృదయము గొప్పది అని ఎవరైతే ఎంచుతారో, ఈ లోక సంబంధమైన విషయాల కంటే ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన విషయాలే చాలా విలువైనవని ఎంచి వాటిని ఎలాగైనా అందుకోవాలని ప్రయాసపడుతుంటారు. అందేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. అలానే అందేసుకున్న వాళ్ళు దొరకాలంటే అక్కడ దొరుకుతారు. రాళ్ళ మధ్యన వజ్రాలు దొరికినట్టు ఎక్కడో ఒక చోటన ఉంటారు అలాంటి వాళ్ళు. అందుకున్న వాళ్ళతోనే సహవాసం చేయమంటే హైదరాబాద్లో ఒకడు, మన ఆంధ్రప్రదేశ్లో 2-3 ఉంటారు. అలాంటి వాళ్ళు దొరకరు కదండి. కనీసం అందుకోకపోయినా అందుకోవాలని ప్రయత్నించేవాళ్ళు అది మరి ఉంటారు. వాళ్ళు ఉంటారు. అందుకున్న వాళ్ళు దొరకాలంటే ప్రపంచంలో 1, 2, 3 లెక్క పెట్టచ్చు. కానీ అందుకోవాలని ప్రయాసపడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తక్కువే, అలానే అసలు ఉండరని కాదు, చెదురు మదురు ఉంటారు. అలాంటి ఆత్మీయులతో సహవాసాన్ని కలిగి ఉండాలి అని. కనుక మనం రక్షించబడిన తర్వాత ఆత్మీయులు నీతిని, సమాధానాన్ని, ఆత్మీయతను వెంటాడే, ఈ లోకము కంటే ఆత్మీయతను ఎక్కువగా విలువించి దాన్ని వెంటాడే వారితో సహవాసాన్ని కలిగి ఉండాలని మనం చెప్తున్నాం. అలా చెప్తూ మనం కూడా అటువంటి సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. మనం మారాలి. అటువంటి సహవాసంగా మనం మార్చబడాలనేది మన యొక్క లక్ష్యం అన్నమాట. నేనున్నాను అనుకోండి, నేను ఆత్మీయుడిగా మార్చబడాలి. రైట్, ఎవరికి వాళ్ళమే అలా ఆత్మీయులుగా మార్చబడాలని మనం అనుకోవాలి. మనం ఉంటున్నటువంటి సంఘం, ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి సహవాసం అటువంటి పవిత్రమైన హృదయము కలిగిన వారే ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను వెంటాడే ఆత్మీయులతో నింపబడిన సహవాసంలో ఉండాలి. వీళ్ళని చూస్తుంటే లోక సంబంధమైన విషయాల కంటే నీతిని ఎక్కువగా వెంటాడేవారు, ప్రేమని, క్రీస్తులో ఉన్న సమాధానాన్ని వెంటాడేటువంటి దేవుని పిల్లలు అనిపించేలా మనం ఉండాలి. అలా నేనుగా నా కుటుంబం మార్చబడాలని ప్రయత్నం చేయాలి. ఇలా మీ కుటుంబాలని, ఎవరి కుటుంబాలు వాళ్ళు, ఎవరికి వాళ్ళే, ఎవరి కుటుంబాలకు వాళ్ళే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. కట్టబడటం అనేది కింద నుంచి రావాలి. మీరు అనుకోవచ్చు, నా వరకు నేను పైనుంచి కట్టేస్తే నేను ఎలా కట్టగలనండి? నేను కేవలం చెప్పగలను మాత్రమే. కానీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాల్సింది మీకు మీరే. మీ కుటుంబాలు మీరే కట్టుకోవాలి. నా కుటుంబాన్ని నేనే కట్టుకోవాలి. ఇలా అందరం కూడా ఆత్మీయంగా కట్టుకుంటేనే ఒక ఆత్మీయమైనటువంటి సంఘము ఏర్పడు. అయితే ఒకటి, కట్టేది మనమైనా కట్టించువాడు ఎవరో? యెహోవా. యెహోవా ఇల్లు కట్టని ఎడల, కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. మనకు మనంగా కట్టేద్దాం అనుకుంటే అది అయ్యేదేమీ కాదు. కనుక దేవుడు కట్టించాలి, మనం కట్టాలి. అప్పుడు మన కుటుంబాలు ఆత్మీయమైన కుటుంబాలుగా, మనం ఉన్న సంఘం ఆత్మీయమైన సంఘంగా కట్టబడుతుంది. సరే, మనం ఏం బోధిస్తున్నాం? రక్షణ పొందిన తర్వాత, దేవుని పిల్లలతో సహవాసములో ఉన్న తర్వాత, పసిపిల్లలుగా ఉన్నటువంటి మనం ఎదగాలి అని బోధిస్తున్నాం. పుట్టిన పిల్లలు రోజులు గడిచే కొలిది ఎదుగుతారా లేదా? పాకుతారు, తర్వాత నడుస్తారు, తర్వాత పరుగెడతారు. ఇదిగో ఇంత ఎత్తుంటారు, 1 అడుగు ఎత్తుంటారు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు ఎత్తు పెరుగుతారు. మొదట్లో 4 కేజీలతో పడతారు, లేదా 3 కేజీలతో పడతారు. పెద్ద అయ్యేసరికి ఒక 60 కేజీలో 80 కేజీలో ఉంటారు. బరువు పెరుగుతారు, ఎత్తు పెరుగుతారు, అవయవాలు పెరుగుతాయి. అలాగే పుట్టిన శిశువు ఎలాగైతే ఎదుగుతుందో, అలాగే రక్షణ పొందిన వారు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని మనం బోధిస్తాం. రక్షణ జీవితంలో మనం ఎదగాలి. పసిపిల్లలుగానే మనం ఉండడానికి వీలు. పసిపిల్లలు అంటే మనం రక్షణ పొందాం, ఓకే, ఇంకా మనం ఎదగలేదు, పసిపిల్లలుగానే ఉన్నామంటే వ్యభిచారాన్ని మానేసాం, దొంగతనాన్ని మానేసాం, నరహత్యను మానేసాం, దోచుకోవడాన్ని, మోసం చేయడాన్ని మానేసాం, కనపడే పాపాలన్నీ మనం మానేసాం. వాటన్నిటిని మనం అసహించుకుంటున్నాం. ఆ తాగుడు నాకు వద్దు అని అసహించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం ఇందుని బట్టి.
అయితే పసిపిల్లలుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వు మారు మనసు పొందినప్పుడు వాటిని విసర్జించావు, కానీ నీలో ఇంకా రహస్యమైన పాపాలు ఉన్నాయి. చూడండి, పసివాళ్ళుగా ఉండడం అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. కొరింథీలో ఉన్న సంఘస్థులు పసిబిడ్డలు ఎలా అయ్యారు? వారికి పౌలు గారు వచ్చి సువార్త ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 1.5 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఎఫీసీకి వెళ్ళారు. ఎఫీసీకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. అంటే బహుశా నాకు తెలిసి ఈ పత్రిక రాసేసరికి వీళ్ళు రక్షణ పొంది ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అవుతుంది, లేదా కనీసం 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువే అవుతుంది. 5 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఉన్న వీరిని ఉద్దేశించి పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తునందు ఇంకనూ పిల్లలా పసిపిల్లలా? పసిపిల్లలే అంటున్నాడు. ఎందుకని? ఈ 5 సంవత్సరాలు విశ్వాస జీవితంలో వాళ్ళు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారా? దేని బట్టి అంటున్నారు పసిపిల్లలుగా ఉన్నారని? 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా, అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? అది దాన్ని బట్టి చెప్తున్నాడు. మీలో అసూయ ఉంది, మీలో కలహాలు గొడవలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి, తిట్టుకోవడాలు ఉన్నాయి, మచ్చరపడ్డాలు ఉన్నాయి, జారత్వం ఉంది. ఇంకా ముందుకు మనం వెళ్తే ఇవన్నీ ఉన్నాయండి. కొట్టుకోవడాలు ఉన్నాయి, పోల్చుకోవడాలు ఉన్నాయి, ఒకరినొకరు హెచ్చించుకోవడం, నేను గొప్ప అని హెచ్చించుకోవడాలు ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు పేదోళ్ళు ఉన్నారని భేదం ఉంది. నువ్వు యూదుడు, నువ్వు గ్రీస్తుడురా అనేటువంటి గొడవలు, తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు వేరే కులం వాడరా, నేను వేరే కులం వాడరా అనుకునే భేదాలు ఉన్నాయి. ఇదిగో ఈ కులాలు అందరూ ఆ సంఘానికి వెళ్ళాలి, మనం ఆ కులం ఆ సంఘానికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నారంటే వాళ్ళందరూ ఎవరన్నమాట? ఆత్మీయంగా పసిపిల్ల. అసలు దేవుని పిల్లలే కాదని కాదు, పసిపిల్లలు. చర్చిలో కొట్టుకుంటున్నారంటే అసలు దేవుని పిల్లలే కాదని అనుకోవద్దండి ఎక్కడ. దేవుని పిల్లలే, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని మనం అనుకోవాలి? పసిపిల్లలు. ఈర్ష్యలతోనూ, అసూయలతోనూ, హెచ్చించుకోవడంతోనూ, డబ్బమ్మతోనూ, గొప్పలతోనూ, విభేదాలతోనూ, కులమత భేదాలతోనూ కొట్టుమిట్టులాడుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా పసిపిల్లలుగా ఉన్నారని అర్థం. మరి ఈ స్థితి మనలో లేదా? ఈ అహంకారం, ఈ గర్వం, ఈ హెచ్చింపు, ఈ నోటి దురుసు, ఈ యొక్క అబద్ధాలు, అలాగే మోహపు చూపులు, జార సంబంధమైనటువంటి రహస్యమైన పాపాలు, అలాగే ఇతరులను చెడుగా ఆలోచించడం, చెడుగా ఉద్దేశించడం, చెడుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనలో ఇంకా ఉన్నాయి. అంటే మనం ఎవరమని, ఏ స్థితిలో ఉన్నామని? పసిబిడ్డలుగా ఉన్నామని. పసిబిడ్డలుగా ఉన్నాం. మనం ఎదగాలి అంటే వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలని. బాహ్యమైన పాపం నుంచి ఎలా విడుదల పొందామో అంతర్గతమైన రహస్యమైన పాపాల నుంచి కూడా మనం విడుదల పొందాలి. బైబిల్ చెప్తుంది, ఎదుటివాడిని చంపాలి అని, ఎదుటివాడిని చంపడం నుంచి విడుదల పొందాం మనం. అలాగే ఎదుటివాడిని చంపాలనే ఉద్దేశం, ద్వేషం కూడా మనం విడుదల పొందాం. అలా ద్వేషం నుంచి, అసూయ నుంచి ఇలా చెప్పుకుంటూ పోతుంటే సమయం సరిపోదు. కానీ మన హృదయంలో ఎదుటివారికి కనపడకుండా మన హృదయంలో దాగి ఉన్న ఈ రహస్యమైన పాపాల నుంచి కూడా విడుదల పొందడాన్ని మనం ఎదగటం అంటారు. ఇవన్నీ కూడా ఎవరిలో లేవు? బాహ్యమైన పాపాలు కానీ, అంతర్గతమైన పాపాల్లో కానీ ఏ పాపాలు లేకుండా నిష్కలంకుడుగా, పరిశుద్ధుడిగా, పాపంలో చేరుక ఉన్నవాడెవరో చెప్పాలి. ఈ మానవ దేహాన్ని ధరించి ఈ లోపాలు ఏమీ లేకుండా జీవించిన వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు. అంటే వీటన్నిటి నుంచి విడుదల పొందడం అంటే యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోనికి మనం మార్చబడాలి, ఆయన స్వభావంలోకి మనం మార్చబడాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క, అంటే ఇక్కడ మన బోధ ఏంటంటే
నీవు రక్షణ పొందినప్పుడు ఒక బాలయేసువి. మనం అందరం కూడా బాలయేసులం అనమాట. ఈ బాలయేసులుగా ఉన్న మనం ఎదగాలి. బాప్తీసం పొందినప్పుడు యేసుప్రభు ఎలా పరిపూర్ణుడిగా ఉన్నాడో, సిలువనెక్కడానికి యేసుప్రభు ఎలా పరిపూర్ణుడిగా ఉన్నాడో, సిలువ మరణాన్ని పొంది మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుప్రభు ఎలా ఉన్నాడో అలా మనం ఎదగాలి. ఇంకా మనం ఎలా ఉన్నాం? ఉయ్యాల్లో వేసిన యేసుప్రభులాగే మనం ఉన్నాం. ఇంకా ఆ పశువుల పాకలో పొరుండి ఉన్న బాలయేసులాగా మనం ఉన్నాం. లేదు, తల్లిదండ్రులకు విధేయుడై ఉన్న యేసులా ఎదగాలి, బాప్తీసం తీసుకున్న యేసులా ఎదగాలి, సువార్త పరిచర్య చేసిన యేసులాగా ఎదగాలి, సిలువకెక్కి సిలువ మరణాన్ని పొందడానికి ఇష్టపడిన యేసుప్రభులా మారాలి, మరణము నుండి తిరిగి లేచిన యేసుప్రభులాగా మనం మార్చబడాలి. అది ఎదగటం అంటే. ఎవరైతే యేసుప్రభులా ఎదుగుతారో దాన్ని పరిపూర్ణమైన జీవితం అంటారు. పరిపూర్ణమైన జీవితం లేదా సంపూర్ణత అంటారు. పరిపూర్ణమైన జీవితాన్ని మనం చూసినప్పుడు అండి, ఎవరైతే పరిపూర్ణతమైన స్థాయికి వెళ్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఉంటుందో చెప్పగలరా? అందరికంటే అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత వాళ్ళ జీవితంలో ఎవరికి ఉంటుంది అమ్మా? దేవునికి ఇస్తారు. పరిపూర్ణమైన స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తి యొక్క జీవితంలోకి మనం తొంగి చూస్తే కుటుంబం కంటే, బంధు బాంధవ్యాల కంటే, ఆస్తిపాస్తుల కంటే, వస్తు సామాగ్రి కంటే, మనుషులందరికంటే మొదటి స్థానంలో దేవుడు ఉంటాడు. అది పరిపూర్ణమైన. అంటే వారు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తారు, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని చిత్తమును నెరవేరుస్తారు, దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకుంటారు. యేసుప్రభు అంటాడు, నా చిత్తము కాదు కానీ తండ్రి చిత్తమే నాలో నెరవేరు, నీ చిత్తమే నాలో నెరవేరు. అది పరిపూర్ణమైన వ్యక్తి అనమాట. నాలుగోది ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకుంటారు. ఒక పెళ్ళైన యవనస్తుడు భార్యని ఎలా సంతోషపెట్టాలి, కొత్తగా వచ్చిన భార్యని ఎలా సంతోషపెట్టాలి అని ఎలా ఆలోచిస్తాడు. అలాగే భార్య, కొత్తగా పెళ్ళైన భార్య తన భర్తని, కొత్తగా తను పెళ్లి చేసుకున్న భర్తని ఎలాగైనా సంతోషపెట్టాలి అని ఎలా ఆలోచిస్తుందో, అలాగే పరిపూర్ణమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఈరోజు నా దేవుడిని నేను ఎలా సంతోషపెట్టాలి, దేవుడిని సంతోషపెట్టాలంటే నేను ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు అని నెతుకుతుంది కదండి భార్య. నా భర్తను ఉన్న దానిలో ఎలా సంతోషపెట్టాలి, మంచి ఉన్న కూరని మంచిగా ఉండి ఆయనకి నచ్చినట్టుగా ఉండి ఆయన సంతోషపెట్టాలనుకుంటుంది. ఆయనకి నచ్చిన చీర కట్టుకుని ఈ చీర ద్వారా, కట్టుకునే చీర ద్వారా ఆయన సంతోషపెట్టాలనుకుంటుంది. ఓకేనండి. అంటే ఏ భార్య అయితే భర్తను సంతోషపెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఉండే వంట కానీ, కట్టే చీర కానీ, వాళ్ళు మాట్లాడే విధానమే కానీ, వాళ్ళ ప్రవర్తనే కానీ, ఏదైనా ఏం చేస్తే నా భర్త సంతోషపడతాడో అన్నట్టుగా ఆలోచిస్తారు. అలాగే యవనస్తుడైన భర్త అయినా సరే భార్యని సంతోషపెట్టాలనుకున్నవాడు బజార్ నుంచి ఏదైనా తెచ్చినప్పుడు స్వీట్లు అన్నింటిలో మా ఆవిడకి ఇష్టమైన స్వీట్ ఏంటి అని తెచ్చుకుంటాడు. ఎందుకని? భార్యని సంతోషపెట్టాలనుకున్నవాడు తనకు నచ్చిన స్వీట్ తెచ్చుకోడు కదా. మా ఆవిడకి ఏది ఇష్టం, హల్వా ఇష్టమా, అది తెచ్చుకుందాం అనుకుంటాడు. అలాగే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అండి ఎదుగుతాడు. దేవుడిని ఎలా సంతోషపెట్టాలి, ఈ విషయంలో దేవుడిని ఎలా సంతోషపెట్టాలి, ఎలాగా వెతుకుతూ ఉంటాడనమాట. అలా వెతుకులాడేవాడే పరిపూర్ణమైన విశ్వాసిగా. కనుక జీవితాన్ని ఒక యేసుక్రీస్తు వలె పరిపూర్ణమైన జీవితాన్ని సాధించిన వాడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తాడు. తన చిత్తం నెరవేర్చబడాలనుకోడు, దేవుని చిత్తం నెరవేరాలి అనుకుంటాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకుంటాడు. ఒకవేళ ఏ విషయంలోనైనా దేవుడు బాధ పెట్టుంటే ఏడుస్తాడు, ప్రభువా నీ విషయంలో నేను బాధ పెట్టానయ్యా, నన్ను క్షమించు. మనం చాలా విషయాల్లో మీరు గమనించారో లేదో, మనం ఎందుకు చేయడానికి ఇష్టపడం, మనం ఎందుకు దేనికి తొందరపడం. నిజంగా మీరు దేవునితో మంచి సహవాస సంబంధాలు మీరు కలిగి ఉంటేనండి, మీరు ఎప్పుడైనా దేవుని బాధ పెట్టుంటే దేవుని కంటే మీరే ఎక్కువగా ఏడుస్తారు. అయ్యో నా దేవుడిని నేను ఎక్కువగా
బాధ పెట్టాను అని. ఎందుకని? సంతోష పెట్టవలసిన నేను దేవుణ్ణి బాధ పెడుతున్నానే. ఏ భార్య నా భర్తను సంతోష పెట్టలేకపోయినప్పుడు ఏడుస్తూ ఉంటుంది, అయ్యో నా భర్తని సరిగ్గా సంతోష పెట్టలేకపోతున్నాను నేను. ఏ భర్త అయినా తన భార్యని సంతోష పెట్టలేకపోతే ఏడుస్తూ ఉంటాడు, నా భార్య నన్ను నమ్ముకుని పెళ్లి చేసుకుంది, కానీ నా భార్యని నేను సుఖపెట్టలేకపోతున్నాను, ఓ మంచి చీర కొనలేకపోతున్నాను, లేదా తనకు నచ్చిన స్వీట్ కొనలేకపోతున్నాను, తనకు నచ్చిన వస్తువు కొనలేకపోతున్నాను, తనకి సుఖాలను సంతోషాన్ని నేను పంచలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు రహస్యంగా, పైకి చెప్పుకోలేదు. అలాగే ఒక విశ్వాసి ఏడుస్తూ ఉంటాడు, ఈ విషయాల్లో నేను దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను, ఈ విషయాల్లో నేను దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నాను, నా జీవితం ఎలా అయిపోయిందంటే అని బతుకుతాడు. ఎదగాలనుకునేవాడు మనసు అలా ఉంటుంది. ఇక ఎదిగిపోయినాడు ఎలా ఉంటాడంటే ఇక ఏ విషయంలోనైనా దేవుని సంతోషపెడుతూనే ఉంటాడు. మరి పరిపూర్ణమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే, మనకున్న ఈ లోపాలని మనం గెలవాలి అంటే మనం ఏం చేయాలి అనేది మన బోధ. ఇది మన బోధ. మన సంఘంలో మనం వింటున్నటువంటి బోధ ఏంటంటే ఈ పునాదుల మీద మనం వెళ్తున్నాం. మరి ఆ సంపూర్ణతని మనం సాధించాలి, జై జీవితం కావాలంటే మనం ఏం చేయాలి? ఈ లోపాలను మనం గెలవాలంటే, అన్ని విషయాల్లో దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే, ఆయన కోరుకున్నట్టుగా క్రీస్తు వారి రూపంలోకి మనం మార్చబడాలి అంటే ఏం చెయ్యాలి అనేదే మనలందరినీ ఓదార్చే విషయాలు. మనలందరినీ ఓదార్చే బోధ ఏంటంటే, మనలందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి బోధను మనం వింటున్నాం. ఏంటా బోధ అనేది ఇప్పుడు నేను చెప్పి ముగిస్తాను. ఒక మాట చెప్పి నేను వాటి గురించి చెప్తాను. ఈరోజు మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మనం అలాని దేవునికి అట్టడుగు ప్రాధాన్యతనే ఇవ్వాల, అలాని అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాల, ఎక్కడో మధ్యలో దేవుని పెట్టాం. రెండోదిగా, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం. కొన్ని సమయాల్లో మన చిత్తం నెరవేర్చుకుంటున్నాం, కొన్ని సమయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. కొన్ని సమయాల్లో దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం, కానీ కొన్ని సమయాల్లో మన ఇష్టాలని మన చిత్తాలను నెరవేర్చుకుంటున్నాం. ఆ సమయంలో దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. కొన్ని సమయాల్లో దేవుని సంతోష పెట్టగలుగుతున్నాం, కానీ కొన్ని సమయాల్లో మనం దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నాం. అంటే మనం పరిపూర్ణంగా ఉన్నామనా సగం సగంగా ఉన్నామనా? సగం సగంగా ఉన్నాం అన్నమాట. పరిపూర్ణమైనటువంటి స్థితి మనలో లేదు. ఇక అలాగే మనలో అసూయని, ఈర్ష్యని, స్వార్థమని, హెచ్చింపని, గర్వమని, అహంకారమని, అబద్ధమైన మాటలని, మోహపు చూపులని, చెడు మాటలని, సమయాన్ని వృధా చేయడం అని, ఇలా చెప్పుకుంటూ పోతుంటే రహస్యంగా ఎన్నో పాపాలు మనలో, లోపాలు మనలో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో నుంచి మనం అలాంటి పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇది ఓటముతో కొన్ని జీవితం అంటారండి దీన్ని. పడి లేచి, లేచి పడి, పడి లేచి, పడి లేచి, లేచి పడి. ఏం మనసు అంత ఉంటుందండి దీనికి? ఇటువంటి జీవితానికి ఆ మనసు అంత ఉంటుందా? నాకు తెలిసి ఇది ఏంటంటే బ్రతకడం, చావడం, చావడం, బతకడం, బతకడం, చావడం, బతకడం, చావడం, చావడం, బతకడం, బతకడం, చావడం. ఇంతే జీవితం. అసలు ఇలాంటి జీవితం వల్ల, క్రైస్తవ జీవితం వల్ల సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? అసలు మనశ్శాంతి ఉండదు. అందుకే ఆత్మీయంగా ఎదగాలి, ఈ లోపాలని మనం గెలవాలి. ఏం చేయాలి? దానికి పాత నిబంధనలో నో ఆన్సర్. పాత నిబంధన నియమం చెప్పింది, కానీ జీవాన్ని ఇవ్వలేకపోయింది. ఇలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలని పాత నిబంధన మనకి చెప్పింది, కానీ జీవాన్ని ఇవ్వలేకపోయింది. బ్రతికిని ఆ జీవింపజేయగలిగే ఆత్మ అక్కడ లేదు. కానీ క్రొత్త నిబంధనలో మాత్రమే జీవింపజేయు ఆత్మ ఉన్నది. అదేంటనేది చెప్తాను. ఆ జీవంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక విశ్వాసి పరిపూర్ణమైన జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే, జై జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే, ఈ భూమి మీద ఉన్న ఈ మిగిలిన కాలంలో దేవుని సంతోషపెట్టాలి అంటే
ఈ 5 పాయింట్స్ జాగ్రత్తగా పట్టండి. ఇదే మన బోధలో కీలకమైన పాయింట్స్. ఇది ఎవరైతే విశ్వాసి తీవ్రంగా తీసుకుంటాడో చక్కగా తన జీవితంలో నెరవేరుస్తాడో అలాంటి విశ్వాసి తప్పకుండా ఎదుగుతాడు, పరిపూర్ణమైన స్థితికి వెళ్తాడు. అంతకంటే ముందు ఒక మాట చెప్తున్నానండి. ఆసక్తి ఉండాలి. నేను ఎదగాలి అనే ఆసక్తి ఉండాలి. ఒక బలమైనటువంటి కోరిక ఉండాలి. నేను ఇలా సగం జీవితం నాకు కాదు, ఒక పరిపూర్ణమైన జీవితం నాకు కావాలి. ఎందుకంటే నన్ను కన్న నా తండ్రిని నేను సంతోషపెట్టాలి. నా కొరకు మరణించిన యేసు ప్రభుని నేను సంతోషపెట్టాలి, వారిని నేను ఆనంద పెట్టాలి అన్న ఆలోచన ఉంటే అలాంటి వారు ఇది చేయగలుగుతారు. ఏంటది? ఒకటి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 7వ పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? 7వ వచనం. మొదటి యోహాను 1:7 అండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమనుంది? దేవుడట వెలుగులో ఉన్నాడట. మనం కూడా వెలుగులో ఉంటే అప్పుడు మనం దేవునితో సహవాసాన్ని చేయగలం. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడైనా దేన్నైనా దాచుకుంటాడా? ఒకవేళ దేవుళ్ళో మంచి ఉంది, చెడు ఉందనుకోండి, ఉండదు ఆయనలో. ఒకవేళ ఉందనుకోండి, దేవుడు ఆ చెడుని దాచుకుంటాడా? చెప్పాలి. దాచుకోడు. దేవుడు ఎప్పుడు యథార్థవంతుడు, నిజాయితీపరుడు. తనలో ఏ సంగతిని ఆయన దాచుకునేవాడు? ఆయన అన్యాయాన్ని దాచి, అక్రమాన్ని దాచి, నేను పరిశుద్ధుణ్ణి అన్నట్టుగా ఏమీ బిల్డప్ చెప్పడు. అలాగే అలాంటి యథార్థవంతుడైన దేవుని ఎదుట మనం కూడా ఎలా ఉండాలి అమ్మా? యథార్థంగా ఉండాలి. అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఆత్మీయంగా ఎదగాలి అనుకునే వాళ్ళు ఉండవలసిన మొదటి మెట్టు ఏంటంటే నిజాయితీగా ఉండాలి. దేవుడు నీ దగ్గర ఓపెన్గా ఉన్నాడు కదా, అలాగే నీవు కూడా దేవుని దగ్గర ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉండవంటే ఏంటి? నీ అంతర్గత విషయాన్ని నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకోవడం మొదలు పెట్టాలి. అవును ప్రభువా, నాలో దురుస్తనం ఉంది. అవును ప్రభువా, నాలో మోహపు చూపు ఉంది. మాలో ధనాపేక్ష ఉంది. నాలో ఊర్చుకోలేనితనం ఉంది. నాలో వ్యర్థమైన వాటిని చూస్తూ సమయాన్ని గడపడం ఉంది. ఇవన్నీ కూడా మనం నిజాయితీగా ఉంది అని ఒప్పుకోవాలండి ముందు. అది నిజాయితీ అండి అనమాట. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. సమర్థించుకోకూడదు. నాకు ఈ కోపం ఎందుకు వస్తుందంటే, నేను ఎందుకు ఇలా దురుసుగా ఉన్నానంటే, నేను ఎందుకు ఇలా చేశాను అంటే, నేను ఎందుకు ఈ అన్యాయం చేశాను అంటే, దొంగతనం ఎందుకు చేశానంటే ఆకలి కోసం చేశాను అన్నట్టుగా సమర్థించుకోకూడదు. రెండోదండి, ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. సమర్థించుకోకూడదు. రెండోది, ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. అది మన బోధ. మన బోధలో పరిపూర్ణతలోకి వెళ్ళడానికి క్రొత్త నిబంధన ఇస్తున్నటువంటి సూచనలు 5. ఒకటి ఏంటంటే, నిన్ను నువ్వు దేవుని ఎదుట యథార్థంగా నిలబెట్టుకో, నిజాయితీగా నిలబెట్టుకో, నీలో ఉన్నవన్నీ నిజాయితీగా ఒప్పేసుకో, ఎవరితోనూ పోల్చుకోకు. చేసిన వాటిని ఇలా చేశాను ప్రభువా కాబట్టి ఇలా అన్నాను ప్రభువా ఏమనుకో. తప్పు జరిగింది, అది నాలో ఉంది ప్రభు అని ఒప్పుకో అంటుంది. రైట్. రెండో పాయింట్ అండి, నిజాయితీగా ఒప్పుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే దీనులం కావాలి, అంటే తగ్గించుకోవాలి. ఇక్కడ మనకి ఒక సుంకరి ప్రార్థన మీ అందరికీ తెలుసు. సుంకరి అట దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుడుగాను ధైర్యము చాలక తలదించుకొని, దేవా నేను పాపిని అన్నాడట. ఇక్కడ అతను నిజాయితీగా ఏమొప్పుకున్నాడు? పాపాన్ని. రెండోది, అతనిలో ఏముంది? తగ్గింపు ఉంది. తగ్గించుకున్నాడు. ఎంతలా తగ్గించుకున్నాడు? ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు నాయన అని. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? డాడీ అని వచ్చాడా? తలదించుకుని డాడీ అనడానికి కూడా నాకు అర్హత లేదు అన్నట్టుగా వచ్చాడు.
అలా మనల్ని మనం తగ్గించుకోవాలన్నమాట. దాన్ని దీనత్వం అంటారు. అంటే మనం దేవుని దగ్గర ఒప్పుకున్నాలి. రెండోది, ఆ సమయంలో మనల్ని మనం ఎంతకాడికి తెచ్చుకోవాలి? ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధుల కంటే నేను హీనమైన వాడిని అన్నట్టుగా తగ్గించుకోవాలి. ఎంత ఎత్తుకు తగ్గించుకోవాలి చెప్పనా? భూమి మీద ఉన్నంత ఎత్తుకి, అంటే భూమి ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుకి తగ్గించుకోవాలి మనల్ని. అంటే మనం ఆల్రెడీ మొదటి అంతస్తులోనో 2 అంతస్తులోనో కూర్చుని ఉంటాం. ఆ అంతస్తులని దిగాలి. జై జీవితం నీకు కావాలనుకుంటే నువ్వు ఎక్కిన 3 అంతస్తులు దిగి కిందకి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు మనం 3 అంతస్తు మీద కూర్చున్నాం. 3 అంతస్తులు దిగాలి, కిందకి నేల మీదకి వెళ్ళాలి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అలాగే మీ మీ ఆలోచనలో, మీ ఊహల్లో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు భూమి మీదకి వెళ్ళాలి, నేల మీదకి రావాలి మీ మనసు. మూడోది, విశ్వాసం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి. చాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. జీవితం కావాలనుకునేవారు విశ్వాసంతో అడగాలి. నా జీవితం మారుతుందా ఏంటి? నా నోటు దురుస్తానం పోతుందా ఏంటి? నా మహోజూపులు పోతాయా ఏంటి? నాకున్న ఈ ధనాపేక్ష పోతుందా ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు ఈ ఓర్చుకోలేని తనం ఉంది, ఇది అలాగే ఉంటుందిలే అని అనుకోవద్దు. దేవుడు తలుచుకుంటే నిన్ను స్వస్థపరచగలడు. దేవుడు తలుచుకుంటే నీ జీవితకాలం అంతా ఉన్న నీ బలహీనత నుంచి విడుదల దయచేయగలడు. దేవుడు రోగాన్నే కాదు, పాపాన్ని కూడా తీసివేయగలడు. అది మనం నమ్మాలి. బాబు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అండి, ఎలా పోతుందండి అని మీరు అనొచ్చు. కానీ అది పుట్టినప్పటి నుంచి ఉన్న అలవాటైనా సరే అలాంటి అలవాటుని దేవుడు తీయగలడని మనం నమ్మాలి. మన రహస్య పాపములు ఏ పాపమైనా, అది ఏదైనా సరే, బహిరంగమైన పాపమైనా అంతరంగ పాపమైనా, అదేదైనా దేవుడు తీసివేయగలడు అని మనం నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మకంగా. అందుకేనండి నేను ఎంతకాలం ప్రార్థన చేశాను గతంలో, కొన్ని సంవత్సరాల కిందట జై జీవితం కొరకు ప్రార్థన చేసేవాడిని. మారాలి ప్రభా, జీవితం మార్చబడాలి ప్రభా. నీవు ఎంతకాలం ప్రార్థన చేసి నువ్వు అలాగే ఉంటావు. నమ్మాలి. దేవుడు అందుకే అంటాడండి, దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ప్రతిఫలమును అనుగ్రహించేవాడని నమ్మాలట. దేవుడు నమ్మువాడు ఏమన్నా ఏప్రిల్ రాసిన పత్రికలో మాట ఉంటుందండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడు అనియు నమ్మవలను కదా అని ఉంది బైబిల్లో. ఏమంటట? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నాయనా నా బ్రతుకు మార్చబడాలి ప్రభా, ఈ టీవీని గెలవాలి ప్రభా, ఈ ఫోన్ గెలవాలి ప్రభా, ఈ మాటలను గెలవాలి ప్రభా, ఈ చూపులను గెలవాలి కదా మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన చూపెల్లా మన మీదే ఉంటుంది తప్ప ప్రార్థన వింటున్న దేవుని మీద ఉండదు. ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఆ దేవుని వైపు మనం చూడం. ఆ దేవుడు చాలా గొప్పవాడు. మన బలహీనతల కంటే ఆ దేవుడు గొప్పవాడు. ఆయన నా ప్రార్థన ఆలకించి తప్పకుండా ఈ బలహీనత నుంచి విడుదల దయచేయగలడని మనం నమ్మాలి. ఇంకా చెప్పాలి అంటే, యేసు ప్రభు యొక్క సిలువలో నా పాపం అంతా చచ్చిపోయింది, సిలువలో పాపం అంతా ఓడిపోయిందని నమ్ముతారా మీరు? చెప్పండి. ఇది విశ్వాసం అంటే. యేసు ప్రభు యొక్క సిలువ మరణంలో పాపం అంతా ఓడిపోయిందా లేదా? ఆ పాయింట్ పట్టుకోవాలి మీరు. మనం ఆ పాయింట్, ప్రభువా ఈ పాపము నీ సిలువలో ఓడిపోయింది, కానీ ఇంకా నాలో ఓడిపోలేదు. ఇదిగో నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ సిలువలో ఇది ఓడిపోయిన పాపం, ఇదేం గెలిచిన పాపం ఏం కాదు. కనుక ఈ ఓడిపోయిన పాపమును నాలో ఓడించండి, నాలోంచి తీసివేయండి అని నేను నమ్ముతున్నాను ప్రభువా. నువ్వు నీకు ఇష్టమైతే అంటాడు. చూసారా? ఎవరో కుష్ఠరోగిని గుడ్డివాడు అంటారన్నమాట. నీవు నన్ను స్వస్థపరచగలవు, నేను నమ్ముతున్నాను, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అంటే అర్థం ఏంటంటే, నేను మాటల ప్రకారం నన్ను శుద్ధిని చేయగలిగే శక్తి నీలో ఉందని నేను నమ్ముతున్నాను, అది కన్ఫాము, కానీ నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. అలా ఉండాలి మన ప్రార్థన. ప్రభువా
నాలో కుష్ఠరోగం ఉంది, అది తీసేయగల శక్తి నీలో ఉందని నేను నమ్ముతున్నాను, నీకు ఇష్టమైతే తీసే ప్రభువా అని ఎలా దీనంగా అడిగాడో, అలాగే మనం కూడా సిగ్గు లేకుండా యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, అదిగో ప్రభువా నాలో ధనాపేక్ష ఉంది ప్రభువా, ఈ ధనాపేక్షని ఇదిగో నిజాయితీగా ఒప్పుకుంటున్నాను, ఈ ధనాపేక్ష నాలోంచి తీసివేయగలిగే శక్తి నీలో ఉంది, ఆ సిలువ శక్తి నీలో ఉంది ప్రభువా, నీకు ఇష్టమైతే ఆ సిలువ ద్వారా నాలో అనే ధనాపేక్షను చంపివేయండి అని మనం దీనంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? 4వది ఓపిక ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, ఓపిక ఉండాలి. యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కాబట్టి ఇక్కడ 17వ వచనంలో ఏమన్నదంటే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఈ మాట ఎందుకు అన్నాడా అని అనుకున్నాను. ఆసక్తితో అంటే ఓపికతో అని కూడా వస్తుందండి. ఓపికతో చేశాడు ప్రార్థన. ఓపిక కావాలి, రైట్. ఓపిక అని ఎందుకు మాట అన్నానంటే, యాక్చువల్గా వర్షం కురవాలని ఏలియా గారు కొండ మీదకి ఎక్కి, కరిమేలు కొండకి ఎక్కి, ఆ శిఖరానికి ఎక్కి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి వెళ్ళి చూసి వచ్చాడు. ఆ కొండ మీదకి ఇంకా కాస్త పైకి వెళ్ళి సముద్రంలోకి చూశాడు, మధ్యధరా సముద్రంలోకి చూశాడు. చూసేసరికి మేఘమేం కనపడలా. వర్షం రావాలి, ఇప్పుడు వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు, రాలా. మళ్ళీ వచ్చాడు, మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ఎందుకో మళ్ళీ లేచి వెళ్ళాడు, మళ్ళీ పైకి వెళ్ళి చూశాడు, మళ్ళీ ఏం కనపడలా, మేఘం ఏం కనపడలా. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు కాసేపు, మళ్ళీ వెళ్ళి చూశాడు, అయినా మేఘం ఏం కనపడలా. మళ్ళీ 4వసారి వచ్చాడు, 4వసారి కూడా ప్రార్థన చేశాడు. ఇలాగ 4వసారి, 5వసారి, 6వసారి, 6 సార్లు ప్రార్థన చేశాక కూడా కనపడలా. 7వసారి ప్రార్థన చేస్తే వెళ్ళి చూస్తే అప్పుడు మేఘం కనపడ్డా. దీన్ని ఓపికతో ప్రార్థన చేయడం అంటే అర్థం. ఓపిక అంటే ఇది అనమాట. అంటే ఏలియా గారికి ఉన్న ఓపిక ఏంటి చెప్పండి? ఏలియా గారికి విశ్వాసం ఉందా? ఉంది. ఓపిక ఉందా? ఉంది. ఏంటో ఓపిక చెప్తాను. మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు మేఘం రాకపోతే, అయ్యో నేను ప్రార్థన చేసినప్పుడు మేఘం రాలేదే, నా ప్రార్థన విలువలేని ప్రార్థన అనుకుంటా, దేవుడు వినలేదు అనుకుంటా, అంతేలే నా జీవితం అనుకోవడాన్ని ఓపిక లేని ప్రార్థన అంటారు. నిరుత్సాహం అన్నమాట. సాతాను అలాగ నిరుత్సాహపరిచేస్తాడు. నీ జీవితం ఇంతేరా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ బతికింతేరా అని అంటాడు. ఏలియా గారు ఆ సాతాను మాట విన్నాడా? వినలేదు. మళ్ళీ వచ్చి ప్రార్థన చేశాడు. ఇలా 7 సార్లు ప్రార్థన చేశాడు. 7వసారి దేవుని కార్యాన్ని చూశాడు. అది ఓపికతో ప్రార్థన చేయడం అంటే. మన జీవితం, మన బ్రతుకు మారేంత వరకు ఓపిక కలిగి ప్రార్థన చేయడమే కావాలి. ఓపిక కావాలి. చాలామంది అడుగుతున్నారు, అంటూ ఉంటారు, నేను అంతేనమ్మా, మీకులాగా నిరుత్సాహపడిపోతుంటాను. నా జీవితం ఏంటి ఒక్కోసారి ఇలా ఉంది, ఈ విషయంలో పరిపూర్ణత రావట్లేదే, ఈ విషయంలో నాకు విడుదల రావట్లేదే, ఇంకెంతకాలం నా జీవితం ఎలా అని ఒక్కొక్కసారి నేను నిరుత్సాహపడిపోతూ ఉంటాను. నిరుత్సాహపడకూడదు, నిరాశ పడిపోకూడదు, ఆగిపోకూడదు. ఏం చేయాలి? ఏలియా గారిలాగా మళ్ళా లేచి మళ్ళీ మోకరించి ఏం చేయాలి? అమ్మా మేఘం కనబడకపోతే మళ్ళీ వచ్చి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన. అలాగే మనం కూడా మన జీవితంలో మార్పు కనబడకపోతే మళ్ళీ మోకరించి ప్రార్థన చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి? మేఘం కనపడేంత వరకు ఏలియా గారు ప్రార్థన చేశారు. మరి మనం ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలి? అమ్మా మనలో మార్పు వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి, ఓపిక తెచ్చుకోవాలి. నాకు అర్థమైంది ఏంటంటే, పాత నిబంధనలో కొన్ని సంగతులు మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేయడానికి రాయించాడు దేవుడు. కుష్టి రోగంతో ఒక నయమాను అనే వ్యక్తి వచ్చాడండి. నయమాను అనే వ్యక్తికి పుళ్ళు పైనుంచి నెత్తి మీద నుంచి పాదాల వరకు పుండ్లు, కుష్టి పుండ్లు. ఈ కుష్టి రోగంతో వచ్చాడు. ఎలీషా గారు చెప్పారు, నువ్వు యోర్దాను నదిలో ములిగితే నీకు స్వస్థత వస్తుంది అని చెప్పారు. ఆ మాట తీసుకుని, ఆ మాట నమ్మి వెళ్ళి యోర్దాను నదిలో ములిగాడు. మొదటిసారి ములిగి లేస్తే కుష్ఠరోగం అలాగే ఉంది.
కొంచెం ఏమైనా తగ్గిందా అంటే అది లేదు. రెండోసారి ములిగాడు నమ్మి, లేచి చూస్తే మళ్ళీ ఆ పుండ్లు అలాగే ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అలా అని రెండోసారి ములిగి ఒరే ఏం మార్పు లేదు, మొదటిసారి ములిగినప్పుడు కొద్దిగా తగ్గిద్ది, రెండోసారి ములిగినప్పుడు ఇంకో కొంచెం తగ్గిద్ది అనుకుని ఉంటాడు. కానీ తీరా చూస్తే మొదటిసారి ములిగినప్పుడు రెండోసారి ములిగినప్పుడు ఏమీ తగ్గలేదు, అలాగే ఉన్నాయి. అప్పుడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి? అరే కొద్దిగా ఏదో కొద్దిగానే తగ్గాలి, కానీ ఇదేంటి ఒకసారైనా రెండోసారైనా ఏదో కొద్దిగానే తగ్గాలి, ఏం తగ్గలేదేంటి, 7 సార్లు ములిగినా ఇలాగే ఉంటుందేమో అని అనుకుని ఉంటే అతడు రథం ఎక్కి వెళ్ళిపోయేవాడే. అలా అని ఆగిపోకుండా ఏం చేశాడనమాట, ఎలీషా గారు చెప్పినట్టే 7 సార్లు ఓపికగా ములిగి లేచాడు. 7వసారి లేచేసరికి పసిపిల్ల వంటి దేహం అతనికి వచ్చేసింది. అంటే 6 సార్లు మొలగ్గా రాని స్వస్థత 7వసారి మొలగ్గానే వచ్చేసింది. అలాగే మన జీవితంలో మార్పు రావాలి అంటే ఒకసారి వచ్చేయాలండి, బుడుక్కుని ఒకసారి ములిగైతే వచ్చేయాలండి అని అనుకోవడం దురాశ. ఒక ప్రార్థనకి వర్షం కురిసేయాలనుకోవడం దురాశ. అలాగే ఒక్క ప్రార్థనతోనే నా జీవితం మారిపోవాలనుకుంటే అది దురాశ అవుతుందండి. ప్రార్థన చేయాలి. ఏలే అలాగైతే పట్టు విడవక ప్రార్థన చేశాడో, గేహాజీ అలాగైతే 7 సార్లు ఓపికగా ములిగాడో, అలాగే మనం కూడా ఓపికతో ప్రార్థన చేయాలి జీవితం మారేదాకా. చివరికి ఒక పాయింట్ చెప్పి ముగిస్తానండి. అదేంటంటే, ఇన్ని ఉన్నా మనలో ఏమేమి ఉండాలి చెప్పండి? 1, నిజాయితీగా ఒప్పుకోవాలి. 2వది, మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. 3వదిగా విశ్వాసం ఉండాలి. ఏమని విశ్వాసం? దేవుడు నన్ను మార్చగలడు అని నమ్మాలి. 4వది ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక. ఓపికతో ప్రార్థన చేయాలి. అలా అంటే బాగుంటుందమ్మా. ఓపికతో ప్రార్థన చేయాలి. నిరుత్సాహపడవచ్చా? నిరాశ పడిపోవచ్చా? ఆగిపోవాలా? ఆగిపోకూడదు. ఇక చివరిది అండి, ఈ 4 ఉన్నా మనకి ఒకరి సహాయం లేకపోతే అంతా సున్నా. ఎవరు ఆయన సహాయం? ఎవరంటే ఆయనే పరిశుద్ధాత్ముడు. కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే, గొప్ప బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఆయన సహాయం లేనిదే మనం ఏమీ చేయలేం. మనం చేసిన ప్రయత్నాలని విఫలమైపోతాయి. కనుక పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ కొరకు అంటే మీరు అనుకున్నట్టుగా బయట కనపడుతున్నట్టుగా మరి అల్లరి చేయడము, కేకలు వేయడము, గంతులు వేయడం అయితే కాదు. ఆయన పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తున్నాడు, మన జీవితం మారితేనే కానీ మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చాడు, మనకేమైనా తెలుస్తుందా చెప్పండి? మనకి లోపల ఏమైనా కదులుతున్నట్టు మెదులుతున్నట్టు ఏమైనా ఉందా? ఉండదు కదా. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మన హృదయంలోకి యేసు ప్రభుని ఎలా ఆహ్వానించామో అలాగే పరిశుద్ధాత్మను కూడా మనం ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడుటకును మనల్ని మనం పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్ళడానికి అప్పగించుకోవాలన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనం, 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అసలు ఏమనుకున్నారు? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అందరూ అనుకున్నాం కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఇంతకీ ఏం వెతకాలి, ఏం అడగాలి, ఏం తట్టాలి? దేనికోసం దేవుణ్ణి అడగాలి? దేనికోసం దేవుని దగ్గర వెతకాలి? దేనికోసం దేవుని దగ్గర తట్టాలి? దేనికోసమని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి కింద, అదే అక్కడే 13వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసి ఏం అడగాలి? అన్నిటికంటే
పరిశుద్ధాత్మని అడగాలి. ఏం వెతకాలి? పరిశుద్ధాత్మని. ఏం తట్టాలి? పరిశుద్ధాత్మ కోసం. కనుక ఎందుకు పరిశుద్ధాత్ముడు కావాలి? మనందరికీ జై జీవితం కావాలంటే, పరిపూర్ణతలోకి వెళ్ళాలి అంటే అది మన వల్ల ఏది కాదు. అది ఒప్పుకోవాలి. ఇక్కడ మనం అందరం చేతకాని వాళ్ళం, మనం అందరం ఓడిపోయేవారం, మనం అందరం ఎప్పుడు పనికిమాలిన వారమే. కనుక ఓడిపోయే చేతగాని వాళ్ళు మనం గెలవాలి అనుకోవడం అసంభవం. కనుక దేవుడు అందుకే మనకి గెలవడం కోసం పరిశుద్ధాత్మని సహాయాన్ని ఇచ్చాడు. కనుక పరిశుద్ధాత్ముని మనం ఆహ్వానించుకోవాలి, ఆయనతో నింపబడాలి. ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. అందుకే ఆత్మ పూర్ణులై ఉండుడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, ఆర్పకండి అని అన్నాడు. కనుక పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనం ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మను అనుగ్రహించి ప్రభువా నాకు ఇంకా అనుగ్రహించండి, ఇంకా అనుగ్రహించండి. మనం ఇది కొంచెం అడగగలిగితే, పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని నింపుతూ ఉంటే, మనం పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనంలోకి వెళ్ళే కొలది మన జీవితం మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, పరిపూర్ణతలోనికి వెళుతూ ఉంటుంది. ఒక విశ్వాసి పరిపూర్ణతలోకి వెళ్ళాలి అంటే ఏం చెప్పాలి అనేది, ఏం చేయాలి అనేది మన బోధ. ఏం చేయాలని మన బోధ అంటే, ఒకటి నిజాయితీగా ఒప్పుకోవాలి, రెండోది తగ్గించుకోవాలి, మూడోది విశ్వాసం ఉండాలి, నాలుగోది ఓపిక కలిగి ప్రార్థన చేయాలి, ఐదోది దేవుని ఆత్మ కొరకు వేడుకోవాలి, పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకోవాలి హృదయపూర్వకం. ఇది మన బోధ. మరి ఈ బోధ ప్రకారంగా మరి మీరు ఎదుగుతూ ఉన్నారా? మనం ఎదుగుతూ ఉన్నామా? మనం ఎక్కడున్నాం? ఇంకా మారు మనసు పొందని, రక్షణ పొందని స్థితిలో ఉన్నామా? రక్షణ పొంది కూడా ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నామా? లేదా ఎదిగే క్రమంలో మనం ఉన్నామా? పరిపూర్ణతలోకి వెళ్ళగలిగామా? ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.